వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ 184 ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన తాసుమాకి నుంచి. తనకైతే హీరో అసోసియేషన్ నుంచి ఒక కాల్ అయితే వచ్చింది. వాళ్ళైతే చెప్తారనమాట, మేము కొత్త హీరోస్ ని రిక్రూట్ చేస్తున్నాం, దానికోసమే ఒక యాడ్ చేస్తున్నాం, అందులో నువ్వే నటించాలి తాసుమాకి, ఏమంటావు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఆబ్వియస్లీ మన తాసుమాకి దానికి ఒప్పుకోదు. కానీ మన సైతామా చెప్పిన మాటలు తనకి గుర్తుకొస్తాయి. మన సైతామా ఒక బాట్ నుంచి ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ లా మారిపోయాడు. ఒకవేళ సైతామా లాగా ఇంకెవరైనా ఉన్నారేమో, ఈ యాడ్ వల్ల వాళ్ళకి కొంచెం హెల్ప్ జరిగిన చాలు అని చెప్పి మన తాసుమాకి ఆ యాడ్ చేయడానికి ఒప్పుకునిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ షూటింగ్ సెట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ చూసుకుంటే మన తాసుమాకి అయితే మేకప్ జరుగుతూ ఉండిద్ది. దీని తర్వాత షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. మన డైరెక్టర్ చెప్తాడు అనమాట యాక్షన్ అని. ఇంకంతే మన తాసుమాకి చెప్పేది, ఒక హీరో అవ్వాలంటే అది ఒక నార్మల్ పని అయితే కాదు, దానికోసం చాలా కష్టపడాలి, పైగా చావు కూడా ఎప్పుడు వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉండిద్ది. అసలు ఒక హీరో అవ్వాలంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ అలాగే ఇలాంటి పవర్స్ ఉండాలని చెప్పి తను లిటరల్లీ ఆ స్టూడియోలో ఒక టోర్నడోని తీసుకొచ్చిద్ది. అది చూసి ఆ డైరెక్టర్ ది చిరిగిపోయింది అనమాట. తను వెంటనే కట్ 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 బాగుంది మస్తు ఉంది అని చెప్పి తను వెంటనే ఆ షూటింగ్ మొత్తాన్ని ముగిచ్చేస్తాడు. దాని తర్వాత మనం ఈ కమర్షియల్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ తాసుమాకి చాలా క్యూట్ గా ఉండిద్ది. ఇంకా తను చెప్పిద్ది, హీరో అసోసియేషన్ చాలా హీరోస్ ని రిక్రూట్ చేస్తున్నారు, ఒకవేళ మీ గుండెల్లో కూడా ఇలాంటి ఫ్లేమ్స్ ఉంటే ఇంకేంటి లేటు, లెట్స్ జాయిన్ అ స్ట్రింగ్ కిల్స్ అని చెప్పి తను అనిద్ది బ్రో. ఇక్కడ చాలా క్యూట్ గా ఆ యాడ్ అయితే ఉండిద్ది. అది ప్రస్తుతం టీవీలో మన తాసుమాకి కూడా చూసిద్ది అనమాట. అది చూసి తనకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు తన్ని రిప్లేస్ చేసి ఒక AI తో ఈ యాడ్ ని చేపించారు. అసలు నా పర్మిషన్ లేకుండా అలా యాడ్ ని ఎలా మారుస్తారని చెప్పి తను వాళ్ళని తిడుతూ ఉండిద్ది. ముందు నుంచి వాళ్ళు కాల్ కట్ చేస్తారు. ఇంకప్పుడే ఫుబ్బుకి కూడా వచ్చింది. తను చెప్పిద్ది, పెద్దక్క నీ యాడ్ సూపర్ ఉంది, అందులో నువ్వు మస్తు క్యూట్ గా ఉన్నావు అని చెప్పి తను అనిద్ది. ఇంకంతే బ్రో, మన తాసుమాకి బీపీ ఎక్కువైపోయింది. తను లిటరల్లీ ఒక పెద్ద బ్లాస్ట్ వదిలేసిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి అమయ్ మాస్ దగ్గరికి తీసుకుని వస్తారు. ఇక్కడ ఒక అతను వచ్చి చెప్తాడు అనమాట, ఆ యాడ్ సూపర్ ఉంది, దానికి రీచ్ బాగా వస్తుంది అని చెప్పి తను అంటాడు. ఇంకా మన అమయ్ మాస్ చెప్తాడు, ఎందుకు రాదు, అది నేను చేపించాను కదా అని చెప్పి తను అంటాడు. పైగా మీరు ఈ ప్యానల్స్ కూడా చూసుకోవచ్చు, లిటరల్లీ ఆ యాడ్ ప్రతి చోట టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ యాడ్ ని ఎక్సెల్ అని చెప్పి ఒక మనిషి కూడా చూస్తూ ఉంటాడు. తన దగ్గరికి హీరో అసోసియేషన్ నుంచి ఒక ఏజెంట్ వచ్చింది. అది చూసి మన ఎక్సెల్ కూడా చెప్తాడు అనమాట, మీరు నన్ను వదలరా అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి హీరో అసోసియేషన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడైతే వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారనమాట ఆ యాడ్ గురించి. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మన మిస్టర్ ముఖైని వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే హీరో అసోసియేషన్ మీద చాలా మందికి ట్రస్ట్ పోయింది. కానీ ఇప్పుడు మిస్టర్ ముఖై ఇచ్చిన ఐడియా వల్ల వీళ్ళందరూ కలిసి తాసుమాకి దగ్గర ఉన్న ఫేమ్ ని ఉపయోగించుకొని ఒక యాడ్ చేశారు. దాని వల్ల పోయిన ట్రస్ట్ గెయిన్ అయింది. ఇంకా చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా తిరిగి వచ్చారు. అందుకని ఇక్కడ వీళ్ళందరూ మన మిస్టర్ ముఖైని పొగుడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మన మెటల్ నైట్ ని మాత్రం ఎలా తిడతారంటే బ్రో, పచ్చి పచ్చిగా తిడతారు వీళ్ళందరూ కలిసి. ఎందుకంటే తన వల్ల వీళ్ళకి చాలా లాస్ అయింది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన మెటల్ నైట్ వీళ్ళ యొక్క డబ్బులు తీసుకొని చాలా రోబోట్స్ ని క్రియేట్ చేశాడు. పైగా హీరో అసోసియేషన్ కి చెప్పాడు కూడా, వీటిని ఎవ్వరు డిస్ట్రాయ్ చేయలేరు, ఇది ఒక జెడ్ క్లాస్ టైట్ సెక్యూరిటీ అని చెప్పి తను అన్నాడు. కానీ అవన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి బికాస్ ఆఫ్ మన సైతామా. కానీ మన సైతామా చేశాడని చెప్పి హీరో అసోసియేషన్ వాళ్ళకి తెలీదు. కానీ గైస్, ప్రస్తుతం మన మెటల్ నైట్ కి అయితే తెలిసిపోయింది అనమాట, తన క్రియేషన్ ని డిస్ట్రాయ్ చేసింది మన సైతామానే అని. అందుకనే ఈ బాల్టీ గాన్ని వదిలిపెట్టనని చెప్పి మన మెటల్ నైట్ అంటాడు. మళ్ళీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ఈ మీటింగ్ దగ్గరికి తీసుకుని వస్తారు. వీళ్ళందరికీ ఇప్పుడు ప్రస్తుతం ఒకే ఒక్క ప్రాబ్లం ఉందన్నమాట. అదేంటంటే హీరోస్ రావట్లేదు. పైగా వీళ్ళు పబ్లిష్ చేసిన యాడ్ కూడా బాగానే నడుస్తుంది, దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ హీరోస్ మాత్రం ఎవరు అప్లై చేసుకోవట్లేదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఎక్సెల్ దగ్గరికి తీసుకుని వస్తారు. తినైతే ఒక గ్రూప్ లీడర్ అన్నమాట. ఒక గ్రూప్ అని ఉండిద్ది హంటర్స్ అని చెప్పి, దానికి లీడర్ అన్నమాట తిను. ఆ హంటర్స్ గ్రూప్ లో చాలా మంది హీరోస్ ఉన్నారు. అందుకనే మన హీరో అసోసియేషన్ తిన్ని వాళ్ళ టీమ్ లోకి చేర్పించుకుందాం అని చెప్పి ఇన్వైట్ చేయడానికి మన సిజుకని పంపించారు అనమాట. తినైతే ఒక ఎంప్లాయ్. సో తినైతే మన ఎక్సెల్ ని ఇప్పుడు హీరో అసోసియేషన్ లో జాయిన్ అవ్వమని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉండిద్ది. కానీ మన ఎక్సెల్ ముఖం మీద చెప్పేస్తాడు, నాకైతే తెలిసింది మీ యొక్క హెడ్ క్వార్టర్స్ లో సపరేట్ గా సమ్ బేసెస్ ని క్రియేట్ చేసి అందులో ధనవంతుల్ని పెట్టారంట కదా, పైగా వాళ్ళని కాపలా కాయడానికి 24/7 అక్కడ హీరోస్ ఉంటారంట కదా. అయితే నన్ను కూడా ఒక హీరోని చేసి ఆ ధనవంతుల కింద కాపలాగా ఒక కుక్కలాగా పెడతారేంటి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని ఆ సిజుకా కంగారు పడిపోయింది. తను చెప్పిద్ది, లేదు సార్, మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు, నాకు తెలిసి మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక పని చేయండి, మీరు మా హీరో అసోసియేషన్ లో జాయిన్ అయ్యి చూడండి, మీకు S ర్యాంక్ ఇస్తాం డైరెక్ట్ గా. ఇంకంతేకాదు, ఒకవేళ మీరు మీ హంటర్ క్లబ్ లో నుంచి ఇంకెవరైనా హీరోస్ ని తీసుకుని వస్తే మేము వాళ్ళకు కూడా చిన్న ర్యాంకులు ఇస్తామని చెప్పి తిను అనిద్ది. కానీ ఆబ్వియస్లీ మన ఎక్సెల్ అయితే దానికి ఒప్పుకోడు. తను చెప్తాడు, నాకు ర్యాంక్ తో
ముఖ్యం కాదు, నేను నార్మల్ ప్రజల్ని సేవ్ చేయాలని అనుకుంటున్నా, సో మీ ఆఫర్ నాకు అక్కర్లేదని చెప్పి తను ముఖం మీద చెప్పేస్తాడు. కానీ స్టిల్ మన సృజుక ఇంకా చెప్పిద్ది అనమాట, ఒకసారి ఆలోచించండి సార్, ఎవరైనా ఇంజూర్ అయితే మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం, ఒకసారి జాయిన్ అయ్యి చూడండి అని చెప్పి తను చెప్పిద్ది. కానీ మన ఎక్సెల్ చెప్తాడు, మీ హీరో అసోసియేషన్ లో చాలా మంది హీరోస్ ఉన్నారు, వాళ్ళు జస్ట్ ధనవంతుల్నే కాపాడతారు, పేదోళ్ళ ముఖం కూడా వాళ్ళు చూడరు, అందుకనే నాకు ఆ అసోసియేషన్ లో ఒక పార్ట్ అవ్వడం ఇష్టం లేదు, క్షమించండి నేను రాలేనని చెప్పి తను చెప్పేస్తాడు. దాంతో ఆ సుజుక కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఇంకో ఏజెంట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. తిను కూడా హీరో అసోసియేషన్ లో పనిచేస్తున్నాడు అనమాట, హీరోస్ కోసం ఇక్కడికి వచ్చాడు. ఇంకా ముందు చూసుకుంటే మనం ఒక పెద్ద వ్యక్తిని చూసుకోవచ్చు, తిన పేరైతే రేడర్ అనమాట. తిను ఒక పెద్ద సుమో, చాలా మ్యాచెస్ ని గెలిచాడు, ఒక రకంగా స్ట్రాంగెస్ట్ సుమో అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ఈ ఏజెంట్ అడుగుతాడు అనమాట, మీరు హీరో అసోసియేషన్ లో యాజ్ ఏ హీరోగా జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పి అడుగుతాడు. దానికి మన రెడన్ చెప్తాడు, లేదు నేనైతే రాలేను, ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి సైన్ చేశాను కాబట్టి నువ్వు ఇచ్చిన ఆఫర్ ని నేను తీసుకోలేనని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి హీరో అసోసియేషన్ ని చూపిస్తారు. వాళ్ళందరూ లిటరల్లీ గాబరా అయిపోతారు అనమాట, ఎందుకంటే సేమ్ హీరో అసోసియేషన్ లాగానే ఇంకో ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది. ఇంకంతేకాదు ఈ కొత్త ఆర్గనైజేషన్ హీరో అసోసియేషన్ యొక్క స్పాన్సర్స్ ఇంకా హీరోస్ దగ్గరికి వెళ్ళి మీరు హీరో అసోసియేషన్ వదిలేసి మా అసోసియేషన్ లో జాయిన్ అయిపోండి అని చెప్పి అగ్రిమెంట్ కూడా రాపిచ్చేసుకుంది. అందుకనే అన్నమాట మన సుమో ఇంకా ఎక్సెల్ కూడా చెప్పేశారు రామని, ఎందుకంటే వాళ్ళు ముందుగానే అగ్రిమెంట్ చేసేసారు ఆ కొత్త ఆర్గనైజేషన్ తో. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన జినోస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ డాక్టర్ కూడా చెప్తాడు, చూడు జినోస్, ఒక కొత్త ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అవ్వబోతుందంట, నువ్వు కూడా వెళ్తావా, ఇంతకి నువ్వు అగ్రిమెంట్ రాసావా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన జినోస్ చెప్తాడు, నేను దాని గురించే ఆలోచిస్తున్నాను మేబీ అని చెప్పి ఇక్కడతో ఆపేస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సైతామా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన సైతామా టీవీలో ఆ యాడ్ చూస్తాడు అనమాట తాసుమాకిది. ఇక్కడ లిటరల్లీ మన తాసుమాకి ట్వింకిల్స్ అని చెప్పి అనిద్ది, అది చూసి మన సైతామా నోట్లో ఉన్న టీ కూడా బయటకు వచ్చేసిద్ది అనమాట. తను మరీ అంత కంగారు పడిపోతాడు. ఇంకిందరితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. నాకు తెలుసు నేను ఈ వీడియో చాలా చిన్నగా చేస్తున్నా, కానీ నేను బయట ఉన్నాను అనమాట, నా దగ్గర అంత టైం లేదు పెద్ద వీడియో చేయడానికి, అందుకనే ఈ చిన్న వీడియో చేస్తున్నా. కానీ నెక్స్ట్ టైం చాలా పెద్ద వీడియో ఉండబోతుంది, మీరైతే దానికోసం వెయిట్ చేయండి. ఇంక ఈ వీడియోతో ఇంతవరకు. ఐ హోప్ ఈ వీడియో మీద నచ్చినట్టుంది, నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి గైస్. సో మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.